హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈ రోజు నేను మీకోసం నిలవ ఉండే బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ గ్రేప్ జ్యూస్ అన్నది హెల్త్ పరంగా చాలా మంచిది. ఇలా గనక చేసి పెట్టుకున్నారనుకోండి 3 నెలలు నిలువ ఉంటుంది. పైగా ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం తీసుకోవచ్చు. ఈ రెసిపీకి ఖచ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి. నేను అన్ని టిప్స్ తో పాటు ఈ రెసిపీని చూపించాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ హార్ట్ హెల్త్ కి చాలా మంచివండి. అలాగే స్కిన్ కి గానీ బోన్ హెల్త్ కి గానీ చాలా మంచివి. ఇంకోటి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి. దీంట్లో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అందువల్ల రెగ్యులర్ గా ఈ నల్ల ద్రాక్ష అనేది మనం తీసుకోవడం అనేది హెల్త్ పరంగా చాలా మంచిది. మీరు గనక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను 1 కేజీ ఇలాగా నల్ల ద్రాక్షని తీసుకున్నాను. గుత్తులుగానే తీసుకోండి, విడివిడి పళ్ళు వద్దు. ఇలా తీసుకొని ఈ నల్ల ద్రాక్షలో ఎక్కువగా పెస్టిసైడ్స్ ఉంటాయండి. ముందు అవి క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ గ్రేప్స్ అన్నిట్లో నీళ్లు పోసేసుకోవాలి. ఆ గుత్తుల్లోంచి గ్రేప్స్ ని విడదీయొద్దు, అలానే నీళ్లు పోసేసుకోండి. మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి. అలాగే ఒక 4 టీ స్పూన్లు ఉప్పు వేసుకోండి. వేసుకొని జస్ట్ అలా కదిపేసి ఒక 3 గంటలు ఖచ్చితంగా ఆ నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలండి. అప్పుడు ఆ పెస్టిసైడ్స్ అన్ని కూడా నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. మనం రెగ్యులర్ గా రోజు ఇలా చేసుకోలేం కాబట్టి ఇలా గ్రేప్ జ్యూస్ మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఈ పద్ధతి అంతా చేయాల్సిన అవసరం ఉండదు. లేకపోతే రోజు ఇన్స్టెంట్ గా చేసుకోవాలంటే మాత్రం ఇంత టైం తీసుకోవడం కష్టం కదా, దానికోసం చెప్తున్నాను. అప్పుడు 3 గంటల తర్వాత ఏం చేయాలంటే శుభ్రంగా ఇలా చేత్తో అనుకుంటూ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా చిల్లులు గిన్నెలో వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 సార్లు అలాగే నీళ్ళల్లోనే మనం వేసుకొని కడిగేసుకోండి. చిల్లులు గిన్నెలో వేసేసుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. నీళ్ళన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అవన్నీ గుత్తుల్లోంచి విడదీసుకున్నాను. ముందే విడదీసుకున్నారనుకోండి ఈ ద్రాక్ష పళ్ళల్లోకి ఆ పెస్టిసైడ్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పళ్ళన్నిటిని కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మనం జ్యూస్ చేసుకోవాలి. ఎక్కువ పోసుకోవద్దు, కొద్దిగా మాత్రమే పోసుకోండి. స్టెయినర్ ఇలాగైనా పర్వాలేదు, లేకపోతే ఒక పెద్ద స్టెయినర్ తీసుకొని ఇదంతా కూడా ఇలాగ స్పూన్ తో కలుపుతూ ఇదంతా కూడా స్టెయిన్ చేసుకోండి. మీకు మరీ చిక్కగా అనిపిస్తే ఒక చిన్న గ్లాస్ తో ఒక 1/2 గ్లాస్ నీళ్లు వేసుకోండి. చూసారా, ఇలాగా జ్యూస్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకున్నాను, కొద్దిగా నీళ్లు పోసుకోండి. మళ్ళీ అదే ప్రాసెస్ ఫాలో అయ్యి ఇదంతా కూడా జ్యూస్ తీసి పెట్టుకున్నాను. మనం స్టెయిన్ చేసిన తర్వాత ఆ పిప్పు ఉంది కదా, దీంట్లో కూడా మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇదంతా కూడా తీసి ఆ మిక్సీ జార్ లో వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కంప్లీట్ గా జ్యూస్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూడోసారి ఏం చేస్తారంటే మళ్ళీ కాస్త మిగులుతుంది కదా, ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకొని ఇక మిక్సీలో ఒకసారి మాత్రం వేసుకోండి. తర్వాత చేత్తో ఇలాగా మెత్తగా ఇలాగా పిసికేసి మళ్ళీ స్టెయినర్ లో వేసేసుకొని ఆ జ్యూస్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి. కంప్లీట్ గా జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి, ఏం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు జ్యూస్ మనకి ఇలా అయిందండి. దీన్ని కొలుచుకోవాలి. ఇప్పుడు నేను కేజీల లెక్కన చెప్తున్నాను, ఇలా గ్లాసుల లెక్కన కూడా చెప్తున్నానండి. ఈ గ్లాస్ సైజ్ తీసుకొని కొలుచుకోండి. మొత్తంగా 6.5 గ్లాసులు నేను చూపించిన గ్లాస్ తో జ్యూస్ వచ్చిందండి. నేను మధ్యలో అవసరమైన చోటల్లా కాస్త నీళ్లు పోసుకున్నాను కొద్దిగా. ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. ఇలాగా హెవీ బాటమ్డ్ అంటే కాస్త బరువుగా ఉన్న పాన్ లో మనం చేసుకున్నట్టయితే అడుగంటకుండా ఉంటుంది. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో పంచదార వేసుకుంటున్నాను. పంచదార నేను చూపించిన ఆ గ్లాస్ తో, మీడియం సైజ్ గ్లాస్ తో దగ్గర 6 గ్లాసులు షుగర్ పట్టిందండి. 1 కేజీ ద్రాక్ష పళ్ళకి మీరు స్వీట్ కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే 1 కేజీ షుగర్ పడుతుందండి. లేదు మామూలుగా నార్మల్ గా తీసుకునే వాళ్ళైతే 1 కేజీ ద్రాక్ష పళ్ళకి 800 గ్రాములు షుగర్ పడుతుంది. ఆ లెక్కన వేసుకోండి. ఇలాగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా కరిగిన తర్వాత కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి. అప్పుడు కరెక్ట్ గా స్వీట్నెస్ సరిపోయిందో లేదో తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా షుగర్ అనేది మీరు వేసుకోవచ్చు. ఇదంతా కలిపేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోండి. ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకోండి, లోలో పెట్టుకోవద్దు, అలాగనే హైలో కూడా పెట్టుకోవద్దు. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. మందంగా ఉన్న గిన్నె తీసుకున్నారనుకోండి, హెవీ బాటమ్డ్, అడుగంటడం అనేది జరగదు. 10 నిమిషాల తర్వాత ఇలా ఉంటుందండి. 5 నిమిషాలకు ఒకసారి ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 25 నిమిషాలు 25 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. మీరు చుట్టూ గమనించినప్పుడు కొద్దిగా అది లెవెల్ కూడా తగ్గింది. కలుపుకుంటూ మళ్ళీ దగ్గర చేసుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒక 1 అవర్ టైం పడుతుందండి. ఒక 45 నిమిషాలు దాటిన తర్వాత చూసారా ఇలా వస్తుంది అనమాట. మధ్యలో అంతా ఆ బబుల్స్ వస్తూ ఉంటాయి, చుట్టూరు కూడా ఇలా ఉంటుంది అనమాట. అది గుర్తు, అంటే దగ్గర బాగా బాయిల్ అయింది అని గుర్తు.
ఈ స్టేజ్ వరకు మీరు బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా పట్టుకున్నప్పుడు కొద్దిగా స్టిక్కీగా ఉంటుందండి, తీగపాకం ఏం అవసరం లేదు, జస్ట్ ఒక జిగురు తగులుతుందన్నమాట. అలా ఉంటే చాలు, పాకం రాకూడదండి, ఎందుకంటే చల్లబడిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది. కాస్త జిగురు వచ్చేసిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ జ్యూస్ లో మనం ఏమీ ప్రిజర్వేటివ్స్ అనేవి వాడట్లేదండి. మీకు నచ్చితే గనక గ్రేప్ ఎసెన్స్ ఉంటాయి కదా, ఒక 2 చుక్కలు వేసుకోండి. ఇలాగా 4 పెద్ద సైజు నిమ్మకాయల్ని జ్యూస్ తీసుకోవాలి, గింజలు లేకుండా చూసుకోండి. ఇది వేడి మీదే వేసేసుకోండి. వేడి మీద వేసుకుంటే పులుపు అనేది ఎక్కువ డామినేట్ కాకుండా చక్కగా ఆ ఫ్లేవర్ అంతా కూడా బ్లెండ్ అయిపోతుంది. చల్లగైన తర్వాత కూడా వేసుకోవచ్చు, అయితే పులుపు అనేది కాస్త ఎక్కువగా తెలుస్తుంది అనమాట. సో వేడి మీద వేసేసుకోండి. మనం దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఏం వాడట్లేదు కాబట్టి చాలా సేఫ్ అండి. పైగా నిలవ కూడా ఉంటుంది, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్రేప్ జ్యూస్ తీసుకోవచ్చు, ఆ బెనిఫిట్స్ కూడా పొందుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం పూర్తిగా చల్లగా అవ్వనివ్వాలి. నేను ఇది నైట్ టైం చేశానండి, నైట్ అంతా కూడా బయట వదిలేసాను. మూత వేసుకోవద్దు, ఆ నీరంతా కూడా మళ్ళీ దీంట్లో పడిపోతుంది అనమాట. ఒక పల్చటి క్లాత్ ని కప్పేసి ఉంచండి. చూసారా, మార్నింగ్ కి ఇలా ఉందన్నమాట. చల్లబడిన తర్వాత చూసారా ఇంకాస్త చిక్కబడింది. ఇక్కడ 1 లీటర్ బాటిల్లో వేసానండి. మొత్తంగా ఒక 2 లీటర్స్ వస్తుందండి మనకి జ్యూస్, 1 కేజీ ద్రాక్ష పళ్ళ నుంచి. ఇంకా ఇంత మిగిలింది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ గ్రేప్ జ్యూస్ చేసి పెట్టుకుని మనం రకరకాల ఫ్లేవర్స్ తో కాస్త ఒక చిన్న అల్లం ముక్క కానీ దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది కూడా వేసుకుని తాగినా కూడా చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు, రకరకాలుగా ట్రై చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి, తడి స్పూన్ అవేం పెట్టకుండా మీరు వాడుకుంటే ఖచ్చితంగా 3 నెలల కంటే ఎక్కువ రోజులే నిలవ ఉంటుంది. ఇలాగా కొద్దిగా గ్లాస్ లో వేసుకొని నీళ్లు కలుపుకొని తీసుకోండి. మీకు ఇష్టమైతే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. సాధ్యమైనంత వరకు కుండ నీళ్లు ఉంటాయి కదా, కాస్త చల్లగా ఉంటాయి, అవి వేసుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి. రోజు విడిచి రోజు ఒక టైం పెట్టుకొని ఇది తీసుకోండి. ఒక నెల రోజుల తర్వాత గమనించండి, స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది బాగా నచ్చుతుందండి. మీకు నచ్చితే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. ఒకవేళ డయాబెటిక్ ఉంటే మాత్రం ఇది అంత కరెక్ట్ రెసిపీ కాదండి, ఎందుకంటే దీంట్లో షుగర్ కాస్త ఎక్కువగా ఉంటుంది కదా. మీకోసం కూడా నేను మళ్ళీ ఒక రెసిపీని ఈ బ్లాక్ గ్రేప్స్ తో చేసి చూపిస్తాను షుగర్ లేకుండా. తప్పకుండా ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.